ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకొని ఇంటింటికి తిరుగుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. కలిగిరి మండలంలోని తెల్లపాడు గ్రామంలో బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ఓట్లు అభ్యర్థించారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థిగా కాకర్ల సురేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఈ నెల 22వ తేదీన సోమవారం ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేస్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమాను వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా కలిగిరి మండలం తెల్లబాడు గ్రామానికి రావడం జరిగింది. జన సైనికులతో కలిసి ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు, మాజీ కన్వీనర్లు అందరూ కూడా వచ్చున్నారు. ఈ గ్రామంలో మేము ఇంటింటి తిరుగుతున్నాం. ఈ మండటంలో కూడా మంచి స్పందన వస్తుంది. మహిళలు కూడా బాగా ఆదరిస్తున్నారు. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని వాళ్ళే ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి రేపు అందరం కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనకందరికీ మంచి పథకాలు, మంచి చేయూత ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి. అలాగే ఇక్కడ కాకర్ల సురేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కావాలి. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మొన్నటి ఎండను కూడా లెక్క చేయకుండా జన సైనికులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి